Hello everyone, welcome to our class. In this video session we gonna discuss new topic, laws of motion. So already we completed motion in a plane, motion in a straight line. All the videos are uploaded for EAMCET as well as JEE mains and NEET purpose. But in this video session we gonna discuss very new topic, that is laws of motion. We will discuss about laws of motion, what is means by laws of, how many laws we have to డిస్క్రైబ్ మోషన్ ఆఫ్ ది పార్టికల్. సో ఇవన్నిటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేయాలంటే లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లాస్ ఆఫ్ మోషన్ ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. సో చాలామందికి తెలుసు, మనకి లాసెస్ చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. న్యూటన్ లాస్ ఉంటాయి, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఆ అన్నిటినీ కలిపి డిస్క్రైబ్ చేసే మోషన్నే లాస్ ఆఫ్ మోషన్ అంటాం. సో ఈ లాస్ ఆఫ్ మోషన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాం. అంటే ఇది 5th లెసన్, మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కంపేర్ చేసిన 5th లెసన్. ఈ లెసన్లో నుంచి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మోషన్స్ని డిస్క్రైబ్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ లాస్ ఆఫ్ మోషన్, ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వెలాసిటీ, యాక్సిలరేషన్ యాజ్ వెల్ యాజ్ స్పాంటేనియస్ వెలాసిటీ. ఇవన్నిటి గురించి డిస్కస్ చేసాం. యావరేజ్ వెలాసిటీ, ఆ తర్వాత 2 డైమెన్షన్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, 3 డైమెన్షన్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పొజిషన్ వెక్టార్స్ ఎలా ఉంటాయి, ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్ వెన్ వీఆర్ కంపేరింగ్ ద మాస్. ప్రీవియస్లో మనం మాస్ అనేది చూడలేదు. ఏదైనా ఒక బాడీని త్రో చేసినప్పుడు ఆ బాడీ త్రో అవుతుంది, ఆ బాడీ త్రో అయినప్పుడు దాని గురించి ఏ యాంగిల్లో పోతుంది, ఎంత స్పీడ్తో పోతుంది, వాటి గురించి డిస్కస్ చేసాం. ఈ లెసన్కి వచ్చేసరికి మనకు మాస్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. అంటే ఎవ్రీ బాడీ హ్యాస్ కన్సిస్టెడ్ దేర్ ఓన్ మాస్, ఆ మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది, దానికి ఎలా రిలేషన్స్ ఉంటాయనే చూద్దాం. సో ఫస్ట్ మీరు నా వీడియో కన్నా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? విల్ స్టార్ట్ ద లెసన్ టుడే. సో లాస్ ఆఫ్ మోషన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఫర్ JEE means NEET and EAMCET పర్పస్. ఎందుకంటే ఇందులో డిస్క్రైబ్ చేసినట్టు మోషన్ని ఏ లెసన్స్లో డిస్క్రైబ్ చేయం. ఎందుకు? డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఆ వెలాసిటీస్ని, యాక్సిలరేషన్ని యాజ్ వెల్ యాజ్ ఫోర్స్ని మనం డిరైవ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద అబౌట్ లాస్ ఆఫ్ మోషన్. చాలామంది గెలీలియో, తర్వాత అరిస్టాటిల్, వీళ్ళంతా చాలా స్టడీ చేశారు. అంటే బాడీ ఒకవేళ మోషన్లో ఉంది అని అంటే, ఆ బాడీ మోషన్లో ఉంటుందంటే కంటిన్యూషన్గా మోషన్లో ఉండాలి, లేదా రెస్ట్లో ఉంది అంటే కంటిన్యూషన్గా దానికి ఫోర్స్ అప్లై చేసేంత రెస్ట్లో ఉండాలని, వీటన్నిటి గురించి ఎన్నో థియరీస్ మనకు వచ్చాయి. అది ఆల్రెడీ చిన్న చిన్న స్టడీస్లో చదివాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్దాం. ఆ బాడీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలియాలంటే ఫస్ట్ వి గోనా డిస్కస్ అబౌట్ ఇనర్షియా. So take your notebook and write down inertia. Inertia means, what is mean by inertia అంటే మనకి అరిస్టాటిల్ కానీ గెలీలియో కానీ కొన్ని డ్రాబ్యాక్స్తో బేస్ చేసుకొని మనకి కొత్త లాస్ అనేటివి డెవలప్ అయ్యాయి. సో వాటిని బేస్ చేసుకొని వచ్చినదే ఇనర్షియా. ఇనర్షియా ఏం చెప్తుందంటే, ఇఫ్ ఎనీ బాడీ ఈజ్ ఇన్ రెస్ట్, దట్ మస్ట్ బి రెస్ట్ అన్లెస్ యు ఆర్ వర్కింగ్ ద ఫోర్స్ ఆర్ అప్లైడ్ ద ఫోర్స్. ఇఫ్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్, బాడీ ఒకవేళ మోషన్లో ఉందనుకోండి, ఆ బాడీకి ఫోర్స్ అప్లై చేయనంత వరకు అది అలాగే వెళ్తుండాలని చెప్పారు. అంటే ఫర్ సపోజ్ నేను ఏదైనా ఒక చిన్న చాక్ పీసే తీసుకుంటాను, హ్యాడ్ ఏ చాక్ ఆన్ మై హ్యాండ్. సో ఇఫ్ చాక్ ఈజ్ రెస్ట్, నేను ఫోర్స్ అప్లై చేయనంత వరకు దీని యొక్క పొజిషన్ను నేను రెస్ట్ నుంచి చేంజ్ చేయలేను. సో దిస్ ఈజ్ ద ఇనబిలిటీ ఆఫ్ ది బాడీ టు చేంజ్ దేర్ పొజిషన్ ఆర్ రెస్ట్. సో సింపుల్ డెఫినేషన్ రాయాలంటే ఇక్కడ ఇనర్షియాకి ద inability of a body to change, this will to change their position and their rest of position or motion, unless you walking, లేకపోతే అన్లెస్ అప్లైడ్ ఫోర్స్, అన్లెస్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. I hope your writing is will able to see.
ఓకేనా, ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఇది మనకి ఇనర్షియాకి డెఫినేషన్. దీన్ని మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం బేస్ చేసుకొని చెప్తాం. ఇనర్షియా అంటే జస్ట్ సింపుల్గా ఇమాజిన్ చేసుకోండి, ఏదైనా ఒక పార్టికల్ని కానీ ఒక కార్ ఒక రోడ్డు పైన ఉందనుకోండి, కార్ రోడ్డు మీద ఉన్నప్పుడు ఏంది, ఆ కార్కి మనం ఫోర్స్ అప్లై చేసేంత వరకు ఆ కార్ పొజిషన్ చేంజ్ చేసుకోవద్దు. యాజ్ వెల్ యాజ్ కార్ రెస్ట్ మోషన్లో ఉందనుకోండి ఒక స్పీడ్లో, దాని మీద ఎలాంటి ఫోర్స్ అప్లై చేయనప్పుడు అది అదే స్పీడ్లో క్యారీ చేయాలనేది చాలామంది సైంటిస్ట్ చెప్పారు. కానీ రాను రాను ఇనర్షియా అనేది ఓన్లీ ఐడియల్ థింగ్. ఆ ఐడియల్ థింగ్ అనేది మన నేచర్లో ఉన్న పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ కాదని చెప్పారు. ఎందుకంటే మనకు అక్కడ ఎయిర్ రెసిస్టెన్స్, ఫ్రిక్షను, ఇవన్నీ బియాండ్ ఫోర్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతుంటాయి. కాబట్టి కంపల్సరీ బాడీకి ఒక రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. మన మోషన్ డిక్రీజ్ చేయడానికి చాలా ఫిజికల్ క్వాంటిటీస్ అనేటివి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి బాడీకి డైరెక్ట్గా మనం వెలాసిటీస్ని ఒకే మోషన్లో యూనిఫామ్ మోషన్లో వెళ్ళడానికి పాసిబిలిటీస్ లేవు. సో అది ఇనర్షియా. ద ఇనెబిలిటీ ఆఫ్ బాడీ, దట్ బాడీ ఈజ్ మూవింగ్ విత్ speed, that speed must be maintained same, as well as if it is rest, that position must be rest. Simple example, if you take one car, this is one of the car here, let us assume this is one of the car, okay. So this is one car, and if car is in rest position, that body or that car must be rest. ఎప్పుడు దానికి ఇంజన్ స్టార్ట్ చేసి లేకపోతే పుల్ చేసి ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్లోనే ఉండాలి. ఒకవేళ ఈ బాడీ మూవింగ్లో ఉందనుకోండి, ఓకే, ఒక యూనిఫామ్ వెలాసిటీ వీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ బాడీ అంటే ఆ కార్ అదే స్పీడ్లో ట్రావెల్ చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? కాదు. మనకి ఆ రోడ్డు వల్లనో కానీ టైర్స్ వల్లనో కానీ ముందర వచ్చే రోడ్స్ వల్ల కానీ మనం బ్రేక్స్ అప్లై చేయడం, లేకపోతే ఆ రోడ్స్కి ఫ్రిక్షన్ ఉండడం వల్ల స్పీడ్ డిక్రీజ్ అవ్వడం. కాబట్టి ఎప్పుడైనా కార్ అనేది యాక్సిలరేట్ అవుతుంది కానీ యూనిఫామ్ మోషన్లో చాలా తక్కువగా ట్రావెల్ చేస్తుందని చెప్తాం. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇనర్షియాని మనకు త్రీ టైప్స్గా డిఫరెంట్ చేయొచ్చు. వన్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. నెక్స్ట్ వన్ ఇనర్షియా ఆఫ్ మోషన్. సో వీటిని మనం బేసిక్ ఎగ్జాంపుల్స్తో డిస్క్రైబ్ చేసుకుందాం, సింపుల్గా అర్థమైపోతుంది. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ఒకటే ఎగ్జాంపుల్తో కంప్లీట్గా దీని యొక్క అండర్స్టాండింగ్ అర్థమవుతుంది. చూడండి, మనం చాలాసార్లు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు, కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలాసార్లు మనం ఈ ఇనర్షియాని ఎక్స్పీరియన్స్ అవుతాం. ఎలా అనేది చెప్తాను. సో ఎప్పుడైనా ఒకసారి బస్సులో కానీ కార్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఫర్ సపోజ్ దిస్ కైండ్ ఆఫ్ బస్ ఉందనుకోండి, ఓకే, ఇలాంటి ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ సీటింగ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు, ఓకేనా, ఏ సీట్ అనుకోండి. ఇమాజిన్ హియర్ ఈజ్ వన్ పర్సన్ సాట్ ఆన్ ద చైర్ ఆఫ్ బస్. సో ఈ బస్లో కూర్చున్నప్పుడు పర్సన్ రెస్ట్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ బస్ కూడా ఆగి ఉంది, ఆ ఫ్లోర్ లేకపోతే బస్ స్టాప్ దగ్గర ఆగి ఉంది అనుకుందాం. అప్పుడు ఏంటి, మనము యాజ్ వెల్ యాజ్ బస్ అనేది రెస్ట్లో ఉంటుంది, ఓకేనా. సో మన మీద ఫోర్స్ అప్లై చేయనంత వరకు మనం రెస్ట్ పొజిషన్లోనే ఉంటాం. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇనర్షియా అర్థమైపోతే మన కార్లో ఆల్మోస్ట్ సూడో ఫోర్సు ఇవన్నీ ఫోర్సెస్ గురించి బాగా అర్థమవుతుంది. సో ఇలా ఈజీగా ఉన్నప్పుడు, ఇలా చైర్ పైన కూర్చున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడైతే బస్సు స్టార్ట్ అవుతుందో, ఓకే, ఇట్ స్టార్ట్స్ టు మూవ్, కొంచెం మూవ్ అయిన వెంటనే మనకు జరక్ వస్తుంది, కరెక్టేనా. అంటే ఏంటి, మన బాడీ అనేది కొంచెం వెనక్కి పోతుంది. వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్. నెక్స్ట్ వన్, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఇంకా ఆలోచించండి. ఒక కార్పెట్ తీసుకుందాం. కార్పెట్ కానీ లేకపోతే మనం డోర్స్ దగ్గర ఉన్న ఏదైనా కార్పెట్ తీసుకున్నప్పుడు ఆ కార్పెట్కి ఎన్నో డస్ట్ పార్టికల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో అన్ని డస్ట్ పార్టికల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయంటే ఆ డస్ట్ పార్టికల్ని ఆ కార్పెట్ ఒక స్టిక్ తీసుకొని గట్టి కొట్టండి, ఏమవుతుంది, ద కార్పెట్ ఈజ్ గోస్ అవే బట్ ద డస్ట్ ఈజ్ రిమైన్ స్ట్రేట్. చూడండి, ఇలాంటిది ఒక కార్పెట్ అనుకున్నాం, దీంట్లో అన్ని డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇలా నంబర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఈ క్రోర్స్ ఆఫ్ డస్ట్ పార్టికల్ని ఎప్పుడైతే ఇలా స్టిక్ తీసుకొని కొట్టినామో ఆ కార్పెట్ అనేది వెనకకు పోతుంటుంది, కానీ ఆ డస్ట్ అనేది అలా పైన మనకు మొత్తం పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. అంటే ఏంటి, ఇక్కడ డస్ట్ పార్టికల్స్ రెస్ట్లోనే ఉన్నాయి, కానీ మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల
కార్పెట్ వెనుకకి వెళ్ళిపోయి మనకు ఓన్లీ డస్ట్ పార్టికల్స్ మాత్రం ఆ గాల్లోకి వచ్చేస్తాయి. అంటే ఏంది, డస్ట్ను తొలగించాలంటే ఈ విధంగా వాడతాం. అంటే ఇక్కడ ఏమి ఇన్వాల్వ్ అవుతుంది, ఇనర్షియా ఆఫ్ రెస్ట్. అంటే బాడీ మస్ట్ బీ ఇన్ రెస్ట్. సో రెస్ట్లో ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినా కానీ బాడీ అనేది రిమైన్స్ రెస్ట్లోనే ఉంది. కమింగ్ టు ద బస్ ఎగ్జాంపుల్. సో బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో యూ ఆర్ ఇన్ స్టేబుల్ రెస్ట్ పొజిషన్. బస్సులో ఆరామ్సే కూర్చును, లేకపోతే కార్లో ఆరామ్సే కూర్చును. సో వెన్ ద బస్ ఆర్ కార్ వాజ్ స్టార్టెడ్, సో ఇమీడియట్లీ యువర్ బాడీ గోస్ బ్యాక్ బికాస్ ద రీజన్ ఈజ్ యువర్ ఫుట్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ఆఫ్ ది బాడీ. చూడండి, ఈ ఆఫ్ ఆఫ్ ది బాడీ సీట్కి లేకపోతే ఆ బస్ కవర్కి, ఆ సర్ఫేస్కి కంప్లీట్గా స్టిక్ ఆన్ అయ్యింది. కానీ కమింగ్ టు ఆఫ్ ఆఫ్ దిస్ బాడీ అంటే ఈ హెడ్ కానీ ఈ హ్యాండ్స్ కానీ ఇవన్నీ ఏమైతే అంటే ఫ్రీ ఫాల్ ఉన్నట్టు సర్ఫేస్లో, ఆ బస్ సర్ఫేస్లో. సో ఇప్పుడు ఈ బాడీ, కింది బాడీ మొత్తం స్టిక్ ఆన్ అయినప్పుడు కంప్లీట్గా ఆ స్టిక్ ఆన్ బాడీ బస్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ముందర మూవ్ అవుతుందో ఈ పై పార్ట్ మొత్తం, బాడీ యొక్క పై పార్ట్ మొత్తం ఏంది, ఫ్రీ ఫాల్ కండిషన్లో ఉంది కాబట్టి ఇట్ గోస్ బ్యాక్. ఆర్ యూ క్లియర్? సో ఇది చిన్న ఎగ్జాంపుల్ చూడండి. బస్ ఎలా వెళ్తున్నప్పుడు, కార్ అలా వెళ్తున్నప్పుడు, రెస్ట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. అంటే ఏంటి, వీఆర్ ఇన్ రెస్ట్. ఓకే, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి, ద ఇనెబిలిటీ ఆఫ్ బాడీ టు చేంజ్ దేర్ రెస్ట్ ఆఫ్ పొజిషన్ అండ్ మోషన్. అంటే దాని అంతటా అది పొజిషన్ను కానీ లేకపోతే దాని యొక్క మోషన్ని కానీ చేంజ్ చేసుకోలేదు. ఇప్పుడు మనం పొజిషన్ గురించి మాట్లాడుతున్నాం, ఆ రెస్ట్ పొజిషన్ అలా ఉంది. అంటే మన మీద ఎలాంటి ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు కాబట్టి వీ సపోజ్ టు నాట్ మూవ్ ఫార్వర్డ్. కాబట్టి ఏమవుతాం, కొంచెం వెనక్కి వస్తాం. సో ఇలా బస్సు ముందరికి వెళ్తుందంటే ఈ బాడీ, హాఫ్ ఆఫ్ ది బాడీ ఫ్రీ ఫాల్ ఉందంటే బ్యాక్ అవుతుంది. ఎందుకు, ఇది రెస్ట్లో ఉంది యాక్చువల్గా. సో ఈ బాడీ ఏమవుతుంది, ఈ సర్ఫేస్కు స్టిక్ ఆన్ అయింది కాబట్టి ముందు అది బస్తో పాటు వెళ్తుంది. ఆర్ యూ క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ ఇనర్షియా ఆఫ్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో తీసుకోవచ్చు. బస్సు, కారు, ట్రైను, ఇట్లాంటి కార్పెట్లో తీసుకున్నప్పుడు కార్పెట్లో డస్ట్ పార్టికల్స్ ఏది తీసుకున్నా కానీ మనకి ఇనర్షియా ఆఫ్ రెస్ట్ని డిస్క్రైబ్ చేస్తుంది ఆ మోషన్. క్లియరా? కమింగ్ టు ద ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. మళ్ళీ ఇక్కడ దీని కూడా డెఫినేషన్ రాయొచ్చు. ఏం రాయొచ్చు, ద ఇనెబిలిటీ ఆఫ్ బాడీ టు చేంజ్ దేర్ రెస్ట్ ఆఫ్ పొజిషన్ వితౌట్ అప్లైడ్ ఫోర్స్ అన్నప్పుడు దానికి మనం అప్లై చేయొచ్చు. సో అదేవిధంగా ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అర్థమైంది కదా. మనకి డెఫినేషన్స్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్స్ అనేటివి మనకు జస్ట్ మైండ్లో ఉండాలి, కానీ కాన్సెప్ట్ అప్లికేబుల్ అయితే ఈజీగా మనం అన్ని లాస్ అర్థమైపోతాయి. సో ఇక్కడ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. నెక్స్ట్ వన్ ఇనర్షియా ఆఫ్ మోషన్ చూడండి. ఇనర్షియా ఆఫ్ మోషన్ ఈజ్ డిస్క్రైబ్స్ కంప్లీట్లీ ద మోషన్ ఆఫ్ బాడీ. సేమ్ ఎగ్జాంపుల్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్కి అప్లై అయినట్టే ఉంటుంది. నౌ ద సేమ్ కండిషన్. నౌ ఇప్పుడు బస్సు ఒక యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం, కొంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. లైక్ మీరు ట్రావెలింగ్లో ఉన్నారు, సో సడన్గా యూ గాట్ ఏ స్పీడ్ బ్రేకర్ ఆర్ బస్ స్టాప్. సో యూ గాట్ ఏ బస్ స్టాప్ ఈజ్ నథింగ్ బట్ యూ సపోజ్ టు బీ సమ్ అదర్ పర్సన్స్ విల్ బీ గెటింగ్ డౌన్. సో అప్పుడు బస్సు డ్రైవర్ అనే వాళ్ళు ఏం చేయాలి, బ్రేక్స్ అప్లై చేస్తారు. అవునా? ఆ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఈ పర్సన్ ఏమవుతాడు, ముందుకు పడతాడా వెనుకకు పడతాడా కదా. సో హీ విల్ బీ మూవ్ ఫార్వర్డ్. ఎందుకు, ఈజ్ హ్యాస్ మోషన్. ఇక్కడ చూడండి, ద ఇనెబిలిటీ ఆఫ్ బాడీ టు చేంజ్ దేర్ మోషన్. ఆ మోషన్ని మనం చేంజ్ చేయలేము ఎప్పుడు, అన్లెస్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. మన మీద ఎలాంటి ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు, వీఆర్ ఫ్రీలీ ట్రావెలింగ్ ఆన్ ద బస్. అంటే మనం ఏమనుకుంటున్నాం, మనం ట్రావెల్ చేస్తున్నాం, ఫ్రీ యూనిఫామ్ మోషన్లో ఉన్నాం. But half of our body is stick on to the chair, the remaining body is free fall condition. You are in certain speed, nothing but your half of the body is stick on, but other remaining is free fall. So that is why you must be travel that much of in uniform speed. కాబట్టి బ్రేక్ వేసిన వెంటనే బస్సు అవుతుంది, కానీ మన బాడీ ఏమవుతుంది, we will moving forward, right? ఎందుకు ముందు కడుతున్నామంటే we are still maintaining that uniform speed. Are you following? So we are still maintaining that uniform speed కాబట్టి అలా ఉంటుంది. నిలబడినప్పుడు చూడండి, మనం బస్సులో నిలబడి ఉన్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ బస్సులో నిలబడి ఉన్నాం, వి హ్యాంగింగ్ ఆఫ్ దిస్ హ్యాంగర్ సమ్ ఉంటాయి కదా మనకి ఇక్కడ హ్యాంగర్స్. సో దాన్ని స్టిక్ ఆన్ చేసుకొని నిలబడ్డాం. అప్పుడు నిలబడ్డప్పుడు ఎలా అవుతుంది, బస్సు ముందరికి వెళ్తున్నా కానీ మనకి ఏమవుతుంది, మనం ఎంటైర్ బాడీ విల్ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు
ముందర పడిపోతాం. అప్పుడు గొడవలు కొట్లాటలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో అదే సిచ్యువేషన్ని ఇక్కడ ఇనర్షియా ఆఫ్ మోషన్కి అప్లై చేసుకోవచ్చు. కార్ అయినా సరే, ఏదైనా సరే, సీట్ బెల్ట్స్ యూజ్ చేస్తాం. సీట్ బెల్ట్స్ యూజ్ చేసినా కానీ స్టిల్ అవర్ బాడీ ఈజ్ ఫాలింగ్ మూవింగ్ ఫార్వర్డ్ టు ఎట్ ద యూనిఫామ్ మోషన్లో ఉంది. అంటే ఏంటి, స్పీడ్ని మనం కంట్రోల్ చేసుకోలేం మనంతటా మనం అనేది చెప్తుంది. స్పీడ్ని లేకపోతే మన యూనిఫామ్ మోషన్ని కంట్రోల్ చేసుకోలేమనేది ఇదంతా జనరల్ ఎగ్జాంపుల్స్. కారు, ఏరోప్లేన్, ఏది తీసుకున్నా సరే, ట్రైన్ కానీ అన్నీ ఇవే డిస్క్రైబ్ చేస్తాయి. కమింగ్ టు ద ఐ హోప్ ద ఇనర్షియా ఆఫ్ మోషన్ వాజ్ అండర్స్టూడ్, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. అంటే ఏంటి, మనంతటా మనం మన డైరెక్షన్ని చేంజ్ చేసుకోలేము. ఇక్కడ ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఏంటి, మనంతటా మనం మన మోషన్ని తగ్గించుకోలేము. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి, మనంతటా మనం మన పొజిషన్ను చేంజ్ చేయలేము అనేది ఇనర్షియా గురించి చెప్తుంది. సో ఇప్పుడు ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి చూడండి. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ ఎగ్జాంపుల్ లైక్ బస్, కార్ ఆర్ సంథింగ్. సో బస్లో కానీ కార్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఎక్కడొక దగ్గర మనకు టర్నింగ్స్ వస్తుంటాయి. వి గోట్ ఏ టర్న్, సో వీ హ్యావ్ టు టేక్ లెఫ్ట్ టర్న్ ఆర్ రైట్ టర్న్. సో ఆ టర్న్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది, మన బాడీ ఈజ్ లైక్, అవునా. సో బాడీ అనేది ఏమవుతుంది, ఇలా బెండ్ అవ్వడం ఉంటుంది. అంటే ఏంటి, ద బస్ ఆర్ కార్ విల్ ట్రావెల్స్. ఫర్ సపోజ్ ఈ పర్సన్ అనుకుందాం. సో ఇది కార్ అనుకోండి. ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు టర్నింగ్ తీసుకుంటే ఈ పర్సన్ ఎలా వెళ్ళాలి, స్ట్రైట్కి వెళ్ళాలి, కానీ ఇది ఇలా వెళ్తుంది. సో అప్పుడు పర్సన్ ఇక్కడ వెళ్ళాలి కాబట్టి ఏమవుతుంది, ద బ్యాలెన్స్ ఓవర్ లైక్ దిస్. ద వెయిట్ ఆఫ్ పర్సన్ విల్, ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ టర్న్, ఇటు సైడ్ అవుతుంది. అంటే ఏంటి, ఆ పర్సన్ యాక్చువల్గా స్ట్రైట్కి వెళ్ళాలి. ద మిస్టేక్ వాస్ టేకెన్ ద కార్ టు టేక్ ద రైట్ టర్న్ ఆర్ లెఫ్ట్ టర్న్. సో దట్ ఈస్ వై వీ ఆర్ గోయింగ్ టు చేంజ్, వీ కెనాట్ చేంజ్ ఆ డైరెక్షన్. మన బాడీ ఏంటి, స్ట్రైట్గా పోవాలన్న మైండ్ సెటే ఉంది. ఎందుకు, అది అలా వెళ్తుంది కాబట్టి. సో ఎప్పుడైతే డైరెక్షన్ చేంజ్ చేసుకుందో వీ యాక్చువల్లీ మూవ్ టు ద ఫార్వర్డ్ ఆర్ స్ట్రైట్. కానీ ఏమవుతుంది, రివర్స్లో రావడం, యూటర్న్ తీసుకోవడం వల్ల మన బాడీ ఫాలింగ్ డౌన్ అవుతుంది. సో ఈ ఇనర్షియా అనేది ఈ చిన్న ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని డిస్క్రైబ్ చేసేదే ఇనర్షియా. ఇనర్షియాను 3 టైప్స్లో డిస్క్రైబ్ చేస్తాం. వన్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్ అండ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. సో ఇనర్షియా మెజర్మెంట్ అన్నీ ఏం లేదు, దీనికి యూనిట్స్ అనేవి ఏం లేవు. కానీ ఇనర్షియాని ఎలా మెజర్ చేయొచ్చు అంటే, మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని measured by, inertia is measured by mass of object. ఎందుకు ఇదంతా మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే, కంపల్సరీ కార్, పర్సన్, ట్రైన్, ఎవ్రీథింగ్ ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ ది మాస్. మాస్ ఎక్కువ ఏది ఉంటే దాని మాస్ని బేస్ చేసుకొని ఇనర్షియా అనేది ఉంటుంది. కానీ సపరేట్గా ఫార్ములా అంటూ ఏం లేదు, జస్ట్ ఇది కాన్సెప్చువల్ థింగ్స్. సో ఇదంతా మనకు ఐడియల్గా వర్కౌట్ కాదు. మనం ఉన్న సిచ్యువేషన్స్లో మనకి చాలా డిఫరెంట్ అపోజింగ్ ఫోర్సెస్ ఉంటాయి, రెసిస్టెన్స్ ఉంటుంది, ఫ్రిక్షన్ ఉంటుంది, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి వీ కెనాట్ ప్రొడ్యూస్ టు మూవ్ యాజ్ ద బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ ఆర్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్. సో ఇట్ డజంట్ పాసిబుల్. సో కమింగ్ టు మెజర్మెంట్ ఆఫ్ దిస్ వన్. సో ఇనర్షియా మనకు చిన్నగా మనకేమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. వితౌట్ అప్లైడ్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ అంటే ఏమవుతుంది, ఇనర్షియా విల్ డిస్క్రైబ్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్. కంప్లీట్గా డెఫినేషన్ కాదు, ఒక ఐడియా ఆఫ్ ఫోర్స్ అనేది కాన్సెప్ట్ని ఇన్వాల్వ్ చేస్తుంది. అప్పటి వరకు మన ఫోర్స్ అంటూ ఏం తెలియదు. మన ఫోర్స్ అప్లై చేస్తుంది అనిపించినప్పుడే మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉందా, మూవింగ్ అని ఒక ఫోర్స్ కాన్సెప్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఆ ఫోర్స్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది ఇది నెక్స్ట్ వీటిని బేస్ చేసుకొని వచ్చిందే న్యూటన్ ఫస్ట్ లా. ఓకేనా, ఈ న్యూటన్ ఫస్ట్ లా ఏంటో చూద్దాం. న్యూటన్ ఫస్ట్ లా కూడా మనకి ఏం చెప్తారంటే, సేమ్ వాట్ ఇనర్షియా ఈజ్ డిస్క్రైబ్డ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్, దట్ కాన్సెప్ట్ ఈజ్ గివెన్ ఇన్ న్యూటన్స్ ఫస్ట్ లా. సో ఇప్పుడు నెక్స్ట్ న్యూటన్స్ వచ్చి ఏం చేశాడంటే, మనకి న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సో న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే ఏం చెప్పవచ్చు అంటే, డైరెక్ట్ ఇనర్షియా ఎక్స్ప్లెనేషన్. సో ఇనర్షియా దగ్గర మనం ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఆ కంప్లీట్ కాన్సెప్టే ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఇక్కడ దీని డెఫినేషన్ రాస్తే ఏమవుతుంది, రాసుకోవాలంటూ రాసుకోండి. ద ఇనబిలిటీ ఆఫ్ బాడీ టు చేంజ్ ది రెస్ట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్ ఆర్ మోషన్ అన్లెస్ అప్లయింగ్ విత్ ఫోర్స్. సో ఇది మనం దీని గురించి డిస్కస్ చేయాలనుకుంటే, సో ఇక్కడ న్యూటన్స్ ఫస్ట్ లాలోనే మనకి ఏమవుతుంది, ఫోర్స్ గురించి కాన్సెప్ట్ వస్తుంది. ఫోర్స్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఫోర్స్ ఐడియాలజీ అనేది ఈ లా నుంచే డెవలప్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం బస్లో కానీ కార్లో కానీ
వాటన్నిటిలో ట్రావెల్ చేసినప్పుడు యూజ్ చేసే ఫార్ములాని న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ ది మోషన్ అని చెప్తాం. సో కంప్లీట్గా ఇనర్షియా అనే కాన్సెప్ట్ మన మైండ్లో ఉంది అంటే ఈ న్యూటన్స్ ఫస్ట్ లా అనేది మనకు అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ న్యూటన్ ఫస్ట్ లా కూడా ఏం లేదు, ఆయన చెప్పింది ఏంటంటే ఇనర్షియా అనే కాన్సెప్ట్ కంప్లీట్గా ఈ వర్కౌట్ అవుతుంది అని తీసుకొచ్చిండు దీంట్లో. సో నెక్స్ట్ ఏంటంటే న్యూటన్ సెకండ్ లా. సో దాని గురించి కూడా చూడాలి, నెక్స్ట్ వీడియో దాన్ని అప్లోడ్ చేద్దాం. సో ఇనర్షియా అనే కాన్సెప్ట్ మొత్తం ఇది దీని గురించి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇనర్షియా. కమింగ్ టు వీడియో కంప్లీట్గా మనం న్యూటన్ సెకండ్ లా, థర్డ్ లా అప్లికేషన్స్ ఎలా ఉంటాయనే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.